నిజం చెప్పాలంటే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అనిపించలేదు. కానీ ఓటీటీలో చూసిన తర్వాత మాత్రం అరే! ఇది మిస్ అయ్యామే అనిపించింది. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ, యూత్ లైఫ్, డ్రీమ్స్, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కలిపి ప్యాకేజీలా అనిపించింది. ముఖ్యంగా విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ముగ్గురి మధ్య వచ్చే కామెడీ టైమింగ్ అస్సలు వదల్లేదు. ఆ సినిమా రాను రాను కల్ట్‌గా మారిపోయింది. ఓటీటీలో ఎక్కువ మంది చూసి మాట్లాడుకోవటం, రీల్స్ చేయటం, డైలాగులు ట్రెండ్ అవ్వటం ఇవన్నీ కలిసొచ్చి రిలీజ్‌కి దారితీశాయి. ఆశ్చర్యకరంగా మొదటి రిలీజ్ కంటే రీ రిలీజ్ టైంలోనే సినిమా ఎక్కువ కలెక్షన్‌లు రాబట్టింది. అప్పుడే అర్థమైంది ఈ సినిమా నిజమైన విలువ టైంతో బయటపడిందని. ఇప్పుడైతే అసలు హైప్ మొదలైంది. 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2 ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్తుందన్న వార్త వినగానే నాకొచ్చిన ఫీలింగ్ వేరే లెవెల్. 8 ఏళ్ల వెయిట్ తర్వాత ఈ సీక్వెల్ వస్తుందంటే యూత్ ఆడియన్స్‌కు పెద్ద పండగే. పైగా తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ సీక్వెల్‌లో దాదాపు 40% షూటింగ్ థాయిలాండ్‌లో జరగబోతుందట. గోవా ట్రిప్ నుంచి థాయిలాండ్ ట్రిప్ అంటే స్కేల్ పెరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. మొదట పార్ట్ గోవా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటే ఇప్పుడు థాయిలాండ్ లొకేషన్స్ అంటే విజువల్స్ మరింత రిచ్‌గా ఉండబోతున్నాయనే ఫీలింగ్ వస్తోంది. బడ్జెట్ భారీగానే పెరుగుతుందని టాక్. లొకేషన్‌లు, పర్మిషన్‌లు, ట్రావెల్, రెమ్యునరేషన్‌లు అన్నీ కలిపితే ఇది చిన్న విషయం కాదు. కానీ తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్ట్‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఏదో స్పెషల్ చేయాలి అనే ఉద్దేశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయితే బ్యాక్ డ్రాప్ ఎంత పెద్దదైనా ఆ ఫ్రెండ్షిప్ ఫీల్, ఆ రా కామెడీ, ఆ రిలేటబుల్ ఎమోషన్ మాత్రం మారకూడదు. అదే కనెక్ట్ ఉంటే ఈ నగరానికి ఏమైంది టూ యూత్కు మరొక మెమరీగా మారటం పక్కా. ఇక వెయిట్ చేయటమే మన చేతుల్లో ఉంది. థియేటర్లో ఈ రచ్చ మళ్ళీ ఎప్పుడు చూడబోతున్నామో అన్న ఎగ్జైట్మెంట్ మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది.